ఫామ్ చేస్తా అనుకుంటున్నారు? నేను టీడీపీ జనసేన అండి. ఎందుకు? నో డౌట్. ఎందుకంటే అవన్నీ ఇంకా చెప్పలేను. నేను వేసేది మాత్రం టీడీపీ జనసేనకి వేస్తున్నాను. ఇందులో వేయడానికి కారణం అంటే ఏమీ లేదు. ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? వైసీపీని వద్దనుకోవడం లేదన్న, నాకు ఇష్టం లేదు. పథకాలు ఇచ్చాడు, అన్ని చేశాడు, అన్ని బానే ఉంది. జనాన్ని రప్పించుకున్నాడు, హాలిడేస్ లీవ్లు ఇచ్చేసి జనం విపరీతంగా రప్పించేసుకున్నాడు. అవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే నేను మాత్రం ఇదే వేస్తాను, ఈ టీడీపీ జనసేన. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల మరి రాష్ట్రం ఎలా నష్టం అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? పక్కా అవుతుందండి, ఈ పక్కా అవుతుంది. ఎట్లా అవుతుందంటే సంక్షేమ పథకాలు విపరీతంగా ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వెనుజులా దేశంలో కూడా చాలా వనరులు చాలా విపరీతంగా ఉన్నాయి. పిఎల్ అనే వనరు చాలా భయంకరమైన వనరు. ఆ సోర్సు మనకి ఎక్కువ ఉందని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు ఏం చేశాడంటే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పాడు. సో అతనికి ఓట్లు వేసేసారు. చివరికి ఏమైపోయిందంటే అన్ని ఫ్రీ ఇచ్చేసరికి పని దొరకక జనాలంతా వ్యభిచారం లాంటివి అవి దిగేశారు. సో ఒక గుప్పెడంత ఆహారం కోసం వాళ్ళు చేయలేకూడ పనులు చేసేస్తున్నారు కూడా. అంటే ఆంధ్ర రాష్ట్రం మరి అలాంటి స్టేజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అలాంటి స్టేజ్ కి దాదాపు వచ్చేసింది. చంద్రబాబు ఆ స్టేజ్ ని కొద్దిగా, నాకు తెలిసి చంద్రబాబు ఆ స్టేజ్ ని కొద్దిగా వెనక్కి తీసేస్తాడు. ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తాడనే ఆశాభావంతో నేను టీడీపీ జనసేనకు ఓటేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో ఇప్పుడు జగన్ గారు ఏ సభలో చూసినా ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టికి వెళ్ళాయి. ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. 175 ఆయన తాట గెలవాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు ఏమనుకుంటాను, ఒక పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు నేను కూడా నెంబర్ 1 రావాలి అనుకుంటాను. తప్పేముంది, అనుకోవడంలో తప్పులేదు, సాధించడంలో ఉండాలి కదా. నేనేమంటున్నానంటే జగన్ 175 సీట్లకు 175 సీట్లు ఓకే, పోరాటం చేస్తాం, గెలుచుకోము, ఏం బాధ లేదు. కానీ మేము మాత్రం టీడీపీ రావాలని కోరుకుంటాం. మరి ఎన్ని సీట్లు గెలుస్తారు? లాస్ట్ టైం 151 గెలిచారు కదా జగన్ గారు, మరి ఈసారి ఎన్ని గెలుస్తారు? నాకు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు వచ్చేది మాకు టీడీపీ జనసేనకి అయితే దాదాపు 130-140 సీట్లు దాకా రావచ్చు. రిమైనింగ్ సీట్లు వాళ్ళకు రావచ్చు, 50-40 రావచ్చు అంతే. 170 140-48 45 రావచ్చు అంతే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవన్నీ కాదండి, ఫస్ట్ గెలవాలని కోరుకుంటున్నారు కదా. అవునవును, పవన్ కళ్యాణ్ ఏదో ఒక మంత్రి పదవి అనుభవిస్తాడండి, అనుభవించకుండా పోడు. పొరపాటున ఫ్యూచర్ లో ఏదో జరిగితే ఆ తర్వాత చూసుకుంది. అంటే 10 years నుంచి స్ట్రగుల్ అవుతా ఉన్నాడు, చాలా ఈ విధంగా అతనికి